కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కీలక అభివృద్ధి జరిగింది. 77 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏటీసీ సముదాయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, కో చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి ఏటీసీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ విమానాశ్రయాన్ని రాజధాని అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏటీసీకి సంబంధించి ఒక కొత్త భవనాన్ని 77 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విజయవాడలో సరికొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టెర్మినల్ బిల్డింగ్ కానీ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. ఏటీసీ భవనం అనేది ఫ్లైట్స్ తాలూకు ఆపరేషన్స్కి చాలా కీలకమైనటువంటిది. గతంలో ఈ ఎయిర్పోర్ట్లో ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లో నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే భవిష్యత్తు ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటినీ కూడా జోడించుకొని 77 crores ఈ యొక్క అద్భుతమైనటువంటి భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం.